హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. ఎయిత్ క్లాస్. మనము అవర్ పాస్ట్, మన గతాలకు సంబంధించి హిస్టరీ చెప్పుకుంటున్నాం కదా. సో ఫస్ట్ లెసన్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ లెసన్ పార్ట్ 1 వీడియో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. పార్ట్ 2 కంటిన్యూషన్ పార్ట్. ఫస్ట్ లెసన్ పేరేంటి? ఎలా, ఎప్పుడు, ఎక్కడ. సో ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది సంబంధించి చూడండి. మనకి ఇందులో రైస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఏ తేదీలు. సో తేదీలకు సంబంధించి కొన్ని తెలుసుకుందాం. తేదీలు, ఏ తేదీలు? భారతదేశంలో బ్రిటిష్ చరిత్రకారులు వ్రాసినటువంటి చరిత్రలో ప్రతి గవర్నర్ జనరల్ పరిపాలన ముఖ్యమైనది. సో ఈ చరిత్ర మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ పరిపాలనతో ప్రారంభమై చివరి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటెన్ పరిపాలనతో అంతమైంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో చరిత్ర ఎవరితో మొదలైందంటాము? గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్ పరిపాలనతో ప్రారంభమైంది. చివరగా చివరి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటెన్ పరిపాలనతో అంతమైంది అని చెప్తున్నారు. చూడండి, హేస్టింగ్స్, వెల్లెస్లీ, బెంటిక్, డల్హౌసీ, కానింగ్, లారెన్స్, లిటన్, రిపన్, కర్జన్, హార్డింగ్, ఇర్విన్, వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ చూడండి గవర్నర్ జనరల్ వైస్రాయ్లు. సో ఈ గవర్నర్ జనరల్ వైస్రాయ్స్ యొక్క వారు చేపట్టిన చర్యల గురించి చరిత్ర తెలియజేస్తుంది. సో చరిత్ర పుస్తకాలలోని తేదీలన్నీ ఈ గొప్ప వ్యక్తులతోనూ వారి కార్యకలాపాలు, విధానాలు, విజయాలతోనూ అనుసంధానించబడి ఉంటుంది అని తెలియజేశారు. మన చరిత్రను లేదా కథను వ్రాసేటప్పుడు దానిని కొన్ని అధ్యాయాలుగా విభజిస్తాము. ఎందుకు? అధ్యాయాల మధ్య సంబంధం ఉండేందుకు, సంఘటనలను ఒక వరుస క్రమంలో అమర్చేందుకు ఇలా చేస్తాం కదా. సో కథను అర్థవంతంగా చెప్పేందుకు, ఇతరులు అర్థం చేసుకునేందుకు మనము చరిత్రను కొన్ని అధ్యాయాలుగా చేయడం జరుగుతుంది. చూడండి, ఇది అసలు చరిత్ర ఎలా రాస్తారు అన్నది. అలాగే నెక్స్ట్ చూడండి, చిత్రం 3 లెసన్లోని చిత్రం 3 ఏం వివరిస్తుందంటే మనకి వారన్ హేస్టింగ్స్. ఎవరతను? వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ అంటే ఎవరు? మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ 1733లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టా కాదా? వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఏ సంవత్సరంలో అయ్యారు? వారన్ హేస్టింగ్స్ 1773వ సంవత్సరంలో. సో చరిత్ర పుస్తకాలు గవర్నర్ జనరల్స్ చేపట్టిన చర్యలను వర్ణించగా, జీవిత చరిత్రలు ఆ వ్యక్తుల యొక్క గొప్ప వ్యక్తులుగా అభివర్ణించాయి. వారి యొక్క పెయింటింగ్స్ వారిని శక్తివంతులుగా చూపించాయి అని ఈ పెయింటింగ్ ఇచ్చి మనకి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం కాలాన్ని ఎలా వర్గీకరిస్తాము అని ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ రైజ్ చేశారు. చూడండి, 1817లో స్కాటిష్ ఆర్థికవేత్త అయినటువంటి రాజకీయ తత్వవేత్త అయినటువంటి జేమ్స్ మిల్ ఈయన కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. అవి చూద్దాం. 1817లో స్కాటిష్ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త అయినటువంటి జేమ్స్ మిల్. ఎవరు? జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించారు. బ్రిటిష్ ఇండియా చరిత్ర. సో బిట్ ఎలా వస్తుంది? బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే అతిపెద్ద సంపుటాలు గల పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే జేమ్స్ మిల్. ఈ జేమ్స్ మిల్ గురించి చెప్దాం. భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా ఈ జేమ్స్ మిల్ ఇందులో వర్గీకరించారు. ఏమని వర్గీకరించారు? హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఈ వర్గీకరణ విస్తృతంగా ఆమోదించబడింది. అలాగే జేమ్స్ మిల్కు ఆసియా సమాజాల నాగరికతల స్థాయి
ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయము ఉండేది. చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించారని అతని అభిప్రాయం. మత అసహనము, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉండేవని జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే జేమ్స్ మిల్, బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికము చేయగలదని మిల్ అభిప్రాయము. సో మిల్ యొక్క అభిప్రాయం బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికము చేయగలదు. అలా చేయాలంటే యూరోపియన్ల అలవాట్లు, పద్ధతులు, కళలు, సంస్థలు, చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలి అని మిల్ అభిప్రాయపడ్డాడు. భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖ సంతోషాలతో జీవించడానికి భారతదేశంలోని అన్ని భూభాగాలను బ్రిటిష్ వారు జయించాలని, బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదని మిల్ అభిప్రాయపడ్డాడు. ఇంకా ఏమన్నాడంటే భారతదేశ పరిపాలన కాలము ఒక చీకటి యుగము అని వర్ణించాడు ఆయన. మిల్ యొక్క అభిప్రాయం. ప్రాచీన భారతదేశ పరిపాలకులందరూ ఒకే మతాన్ని ఆచరించలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు భారతదేశ చరిత్రను చూడండి, భారతదేశ చరిత్రను ఏ విధంగా వర్గీకరించారు, విభజించారు? ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించడం జరిగింది. ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు. సో ఈ విభజనలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. పశ్చిమ దేశాల నుంచి విభజన భావాన్ని తీసుకున్నారు. విజ్ఞాన శాస్త్రం, హేతువాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడి ఉన్నదే ఆధునిక యుగమని పశ్చిమ దేశాల భావన. ఆధునిక సమాజంలోని లక్షణాలు ఏవీ లేని సమాజం అని తెలియజేయడానికి మధ్యయుగం అనే పదాన్ని వాడతారు. సో మనం ప్రస్తుతం చదువుతున్న పుస్తకాల్లో ఆధునిక యుగాన్ని ఇలా చిత్రీకరించడాన్ని విచక్షణారహితంగా ఆపోదించగలమా? చూడండి, ఈ పుస్తకంలో మనం చూసిన విధంగా బ్రిటిష్ వారి పరిపాలన సమానత్వం, స్వేచ్ఛ లేవనే విషయాన్ని మనం గమనించాలి. ఆ కాలంలో మన దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి కూడా లేవు. చాలామంది చరిత్రకారులు ఈ కాలాన్ని వలసవాద కాలం అంటారు. వలసవాద కాలం అని చాలా చరిత్రకారులు అన్నారు. సో వలసవాద కాలం గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.